శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడైతే విదురుడు ఈ రకంగా హితబోధ చేశాడో, ఇక్కడ దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు, విదురుడిని నిందిస్తున్నాడు. ఇప్పుడు నువ్వెప్పుడు కూడా విదురా శత్రువుల యొక్క కీర్తినే ఎప్పుడూ ప్రశంసిస్తూ ఉంటావు, ఈ ధృతరాష్ట్రతనయులను మమ్మల్ని ఎప్పుడూ నిందిస్తూ ఉంటావు. నువ్వు ఎవరిని ఇష్టపడతావో అందరికీ తెలుసును. మమ్మల్ని చిన్నపిల్లల్లా భావిస్తుంటావు, ఎప్పుడూ అవమానిస్తుంటావు. ఇవాళ సాధారణంగా మనం అనేక సందర్భాల్లో ఇటువంటి మాటలు వింటూ ఉంటాం. మనం ఏదైనా ఒక హితవు బోధిస్తే వెంటనే ఇంకా మేము చిన్నపిల్లలమా, మాకు మీరు చెప్పాలా, మాకు అన్నీ తెలుసును అని వాదిస్తూ ఉంటారు. ఇది భారతంలో దుర్యోధనుడు ప్రవర్తించిన తీరులోనే వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకే వ్యాసులు వారు భారతంలో ఉన్నదే మనకు బయట కనిపిస్తుంది అని చెప్పి సెలవిచ్చారు. ఇక శత్రువుల మీద మనసు పడి ఉన్నటువంటి మనిషిని తేలిగ్గా తెలుసుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే ఇష్టం లేని వారందరినీ నిందిస్తూ ఉంటాడు, ఇష్టమైన వారందరినీ ప్రశంసిస్తూ ఉంటాడు. నీ మనస్సు ఆ రీతిగా ఉన్నది, ఈ రకంగా నువ్వు ద్వేషించడం మమ్మల్ని కూడదయ్యా అన్నాడు అని చెప్తున్నాడు. ఎటువంటి వాట విదురుడు? ఒళ్ళో కూర్చున్నటువంటి పాము లాంటి వాడివి నువ్వు అంటున్నాడు. పిల్లి ఎలా అయితే కన్ని పోషించేటువంటి వాడి మెడని పట్టి హింసిస్తూ ఉంటుందో అలా నువ్వు హింసించేటువంటి వాడివి. నువ్వు స్వామిద్రోహివి అంటున్నాడు విదురుణ్ణి. నువ్వు పాపాత్ముడివి అంటున్నాడు. అంటే నువ్వు స్వామిద్రోహి అయినప్పటికీ కూడా, నువ్వు పాపాత్ముడు అయినప్పటికీ కూడా ఎవరు అంటం లేదు ఆ మాట. నువ్వు పాపాత్ముడు అని అంటం లేదు. నీ పాపాన్ని చూసి నువ్వు నీకు భయం కలగటం లేదా అని అడిగాడు విదురుణ్ణి. చూడండి, ధర్మవేత్తమైన విదురుణ్ణి దుర్యోధనుడు సభాభవనంలో ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు, ఏమాత్రము గౌరవం లేకుండా. శ్రీకృష్ణ స్వామి వారి లాంటి వారు ఎంత ఆదరంగా మాట్లాడారు విదురుడితో అనేక సందర్భాల్లో. వీడెలా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు అంటే దుర్మార్గ ప్రవృత్తిలో ఉన్నటువంటి వాడు, అసహనపరుడు, ఈ రకంగా మాట్లాడతాడు. మేము శత్రువులను గెలిచి గొప్ప ఫలితాన్ని పొందేమయ్యా, నువ్వు మా గురించి పరుషంగా మాట్లాడద్దు. శత్రువులతో కలిసి నువ్వు ఆనందంగా ఉంటావు, ఎప్పుడు కూడా మాతో కలిసి ఉంటావు, కానీ ఎప్పుడు మమ్మల్ని ద్వేషిస్తూ ఉంటావు అని ఈ రకంగా మమ్మల్ని అవమానించవద్దు, నీ మనసు మాకు తెలుసును, బుద్ధి నేర్చుకో పెద్దల దగ్గర నుంచి అని హితో చెప్తున్నాడు దుర్యోధనుడు. నీ కీర్తిని నిలుపుకో, ఇతర పనులలో నువ్వు చొరబాటు చేసుకోవద్దు అని చెప్తున్నాడు, జోక్యం చేసుకోవద్దని చెప్తున్నాడు. అన్నిటికీ నేనే అంటే దుర్యోధనుడు తన గురించి చెప్తున్నాను, అన్నిటికీ నేనే కర్తనని అనుకోకు, ఎప్పుడు అనుక్షణము ఎప్పుడు మా గురించి పరుషంగా మాట్లాడకు, నాకు హితమేమిటి అని నేను నిన్ను సలహా అడగటం లేదు కదా, నీకు పుణ్యం ఉంటుందయ్యా, నీ మాటల్ని సహనంతో భరిస్తున్నాం మేము, కాబట్టి మా మీద నీ వాగ్బాణాలు ప్రయోగించొద్దు అని చెప్పాడు. విశ్వానికి శాసకుడు ఒక్కడే ఉంటాడు, ఇద్దరు శాసకులు ఉండరు. ఆ శాసకుడే గర్భస్థంగా ఉన్న శిశువును కూడా శాసిస్తూ ఉంటాడు, నన్ను కూడా అతడే శాసిస్తున్నాడు. నీరు ఏ రకంగా అయితే పల్లానికి ప్రవహిస్తుందో అదే రకంగా ఆ శాసకుడు ఎలా నియంత్రిస్తున్నాడో అదే రీతిలో నేను ప్రవర్తిస్తున్నాను అన్నాడు. అంటే వైరాగ్యం చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరాత్పరుడి యొక్క బుద్ధి ఈ జగత్తులో సకల కార్యాలని శాసిస్తూ ఉంటుంది. ఆయన ప్రేరణ వల్ల మాత్రమే మనిషి కొండని కూడా నెత్తిన పెట్టుకుంటాడు, పాముకు పాలి పోసి పెంచుతూ ఉంటాడు. ఒకవేళ దానికి భిన్నంగా ఎవరైనా శాసించాలనుకుంటే వారితోటి వీడు శత్రుత్వాన్ని కొని తెచ్చుకుంటాడు. అందువల్ల బలవంతంగా మిత్రత్వాన్ని పాటించదలిచేటువంటి వాడిని పండితుడు కూడా పరిత్యజించాలి. నిప్పును మండించి ముందుగా పరిగెత్తకుండా అలా ఆలస్యం చేస్తే ఏమవుతాడు, వాడు బూడిదైపోతాడు. కాబట్టి నువ్వెప్పుడూ శత్రుపక్షపాతివి కాబట్టి, మమ్మల్ని ద్వేషిస్తూ ఉంటావు కాబట్టి, అహితం కలిగించేటువంటి వాడికి ఇటువంటి వాడిని ఇంట్లో ఉంచుకోకూడదు అసలు. కాబట్టి నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళవయ్యా అన్నాడు. అంటే ఒక శీలము లేనటువంటి వనిత భర్త ఎంత ప్రేమగా చూస్తున్నా సరే భర్త అనేది విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు అలాంటి వాడివే అన్నాడు. అది విన్నటువంటి విదురుడు అంటున్నాడు మహారాజుతోటి, తనకు నచ్చనటువంటి హితాన్ని బోధించినంత మాత్రాన
హితేషులందరినీ కూడా వదిలించుకుంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది? మనకి మంచి చెప్తారండి, మంచి చెప్పినప్పుడు వింటే వింటారు, లేకపోతే లేదు. అంతేనా? నువ్వు నాకు మంచి చెప్పావు కాబట్టి నీతో నేను ఉండదు, నువ్వు నాతో ఉండొద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని వాళ్ళందరినీ దూరం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అని అడుగుతున్నాడు. నువ్వు సాక్షి మాత్రుడుగా నువ్వు చెప్పు మహారాజా అన్నాడు. రాజుల యొక్క మనసులు ఎప్పుడు కూడా ద్వేషంతో నిండుంటాయి. వారు మంచిగా అనునయిస్తూ కనిపిస్తారు, కానీ రోళ్లతో కొట్టిస్తూ ఉంటారు, రోటళ్లతో కొట్టిస్తూ ఉంటారు. నువ్వు మందమతివి మహారాజా. ఇప్పుడు నువ్వు ప్రాజ్ఞుడిగా నన్ను మూర్ఖుడిగా భావిస్తున్నావు. అంటే తాను మూర్ఖుడు ధృతరాష్ట్రుడు, కానీ తానే ప్రాజ్ఞుడు అని భావిస్తున్నాడు. ప్రాజ్ఞుడైన విదురుణ్ణి మూర్ఖుడిగా భావిస్తున్నాడు. ముందు మిత్రులలో పరిజనించి వారినే తర్వాత అంధకారులో మూర్ఖుడిగా పరిజనిస్తున్నారు. ముందు మిత్రుడే, ఇప్పుడు ఎప్పుడైతే హితబోధ చేస్తున్నాడో అప్పుడు మూర్ఖుడైపోయాడు విదురుడు. ఒక శ్రోత్రియుల ఇంటిలో ఉన్నటువంటి ఒక స్త్రీ దుష్ప్రవర్తనతో ఉన్నదనుకోండి, ఆమె శ్రేయోదాయకాలైన పనులన్నిటికీ కూడా వీటికి కూడా పనికిరాదు. ఆమె శ్రేయోబార్జనలు నడిపించలేదు. 60 ఏళ్ళ ముసలివాడు ఉన్నాడు, పడుచు పిల్లలకి నచ్చేటట్టుగా ఈ వాడు నచ్చడు. 60 ఏళ్ళ ముసలివాడు ఒక చిన్న పడుచు పిల్లకి నచ్చడు. అదే రకంగా ఈ భరతవంశంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి హితవచనాలు నప్పవు అన్నాడు. మంచి ఉపమాలనే చెప్తున్నాడు ఇక్కడ విదురుడు. ఇప్పుడు హితము అహితము అని ఉన్నాయి. ఈ హితాన్ని అహితాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పని చేసినప్పటికీ కూడా ప్రియవచనాలనే వినాలనుకున్నట్లయితే ఎవరిని సలహా అడగాలట? అద్భుతమైన మాట చెప్తున్నాడు విదురుడు ఇక్కడ. అంటే హితము అహితము అనేటువంటి వివేచన చేస్తూ కార్యాల్లో ఎప్పుడు కూడా ప్రియవచనాలే వినాలి అనుకుంటే ఎవరిని అడగాలట? మందబుద్ధుల్ని అడగాలి, లేదు మతి చెలించినటువంటి మతి స్థిమితం లేని వాళ్ళని అడగాలి, లేదంటే అటువంటి వారిని ఎవరినైనా అడగాలి సలహా. ఒక పండితుణ్ణి ధర్మాలను తెలిసినటువంటి వాడిని అడిగేమనుకోండి, వాళ్ళు చెప్పింది మనకి హితంగా ఉండదు. అది ఈ విషయం చెప్పారు ఇక్కడ విదురు. ఇక ఈ లోకంలో మనసుకి నచ్చేటట్టుగా మాత్రమే మాట్లాడగలిగేటువంటి పాపాత్ములు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మనం రామాయణంలో కూడా ఉన్నటువంటి శ్లోకం ఇది. లభ్యతే ఖలు పాపీయాన్ నరోను ప్రియవాడిహ అప్రియస్సై పత్యత్స వక్తా శ్రోత చ దుర్లభః. అప్రియమైనప్పటికీ కూడా హితాన్ని మాత్రమే మాట్లాడేటువంటి వారు దొరకరు. ఒకవేళ అలాగా అప్రియమైనప్పటికీ హితబోధ చేసేటువంటి వాడు దొరికినా వినేవారు దొరకరు. భర్త శ్రోతాస దుర్లభ అని చెప్పారు. అని ధర్మపరుడైనటువంటి రాజు ఇష్టము అనిష్టము అనేది పరిగణించకుండా అప్రియమైనటువంటి హితాన్ని చెప్పేటువంటి వాడే రాజుని సహాయకుడుగా ఉంటాడు. అప్రియమవుతుంది, అయినప్పటికీ హితం చెప్పేటువంటి వాడే సహాయకుడు. రాజులు ఎప్పుడూ హితం కోరారు, కానీ ప్రియం కోరడం ముఖ్యం కాదు. క్రోధము చాలా తీవ్రమవుతుంది, అప్పుడు దానివల్ల తాపం కలుగుతుంది, దానివల్ల కీర్తి నాశనం అయిపోతుంది. ఇది చాలా కఠినమైనటువంటిది, నిందింపదగినటువంటి విషయం. వీటన్నిటికీ కారణం ఏమిటంటే పరుషంగా ఉండేటువంటి వాక్యాలు. కాబట్టి క్రోధాన్ని తగ్గించుకో, ప్రశాంతంగా ఉండు అని సలహా ఇచ్చాడు అని చెప్తున్నాడు. నేనెప్పుడూ కూడా విచిత్ర వీరుడు యొక్క కుమారుడైనటువంటి ఈ ధృతరాష్ట్రుడికి, అతడి కుమారులకి కూడా ఎప్పుడు కీర్తి సంపద కలజాలని కోరేటువంటి వాడిని. నువ్వు ఎలా ఉండదలుచుకుంటే అలా ఉండు. యథా తథా తేస్తు నమశ్చ, ఇదిగో నమస్కారము అన్నాడు అని. మమాపిచ స్వస్తి దిశంతు విప్రాహ,
అన్న అయినటువంటి ధృతరాష్ట్రుడికి నమస్కారం పెట్టి బ్రాహ్మణోత్తములు ఎవరున్నారో వారు నాకు ఆశీర్వచనం ఇవ్వాలి జాట అనుకున్నాడు అని అప్పుడు చెప్తున్నాడు. నిశ్చలమైనటువంటి మనసుతో నేను చెప్తున్నాను, ధృతరాష్ట్ర విను. ఏవం తేహ్యం వదామిదం ప్రియతః కురునందన. పండితుడైన వాడు ఎప్పుడూ కూడా కోరల నుండి కళ్ళ నుండి విషాన్ని చిమ్మజలిగేటువంటి సర్పాలని కూడా రెచ్చగొట్టకూడదు అని చెప్పాడు. అద్భుతమైన మాట చెప్తున్నాడు. అంటే పండితుడైన వాడు ఒక సర్పానికి కూడా కోపం కలిగించకూడదు. ఎందుకు? ఆ పాము కోరల నుండి కళ్ళ నుండి కూడా విషాన్ని చిమ్మేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. దాన్ని కూడా రెచ్చగొట్టకూడదు, ఎప్పుడు కూడా దాని కోపం కలిగించకూడదు పండితుడైన వాడు అని చెప్పాడు. ఈ రకంగా హితబోధ చేశాడు విదురుడు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. స్వస్తి.